హాయ్ నమస్తే గైస్, నేను ఈరోజు ఒక విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంది దాని గురించి ఏంది వీడు ప్రత్యేకంగా ఒక విషయం అది దాని అనుకుంటారు, కానీ జీవితానికి కావాల్సిన విషయాలు, జీవితంలో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తున్నా. పెళ్లి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, పెళ్లి విషయంలో తల్లిదండ్రుల మీద బిల్లో చేసిన తర్వాత తల్లిదండ్రులు మనకు ఎలాంటి సంకోచం కానీ ఎలాంటి విషయం కానీ చెప్తారు. సో ఎప్పుడైనా ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అమ్మాయి మా డాడీ ఇష్టమే నా ఇష్టం అని భావిస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తండ్రి ఎప్పుడైతే నా ఇష్టమే నా కూతురు ఇష్టం అని ఆలోచించిన తర్వాత వాళ్ళ కూతురుతో మాట్లాడడం కానీ వాళ్ళ కూతురికి తెలియజేయడం కానీ, అప్పుడు నీ ఇష్టమా కాదా అని అడిగి తెలుసుకోవడం వలన ఆమె లైఫ్ చాలా బాగుంటుంది. సో ఎందుకు నీకు ఈ థాట్ ఆఫ్ వచ్చింది, ఎందుకు దీని గురించి ఇట్లా అని అనుకుంటున్నావు, ఎందుకు గిట్లా అని అంటే మళ్ళా భయ్ మనకైతే కొన్ని విషయాలు వాళ్ళు వీళ్ళు చెప్పిరు భయ్ విన్నా. సో అందు గురించి గట్ల అని చెప్పి గిట్లా అడుగుతున్నా. అమ్మాయిలకి అన్నిటికీ అమ్మాయి పాపం ప్రతి విషయంలో స్ట్రగ్లింగ్ అవుతుంది. సో గైస్, ఆ స్ట్రగ్లింగ్ కాకుండా అమ్మాయి బీ కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఒక తండ్రిగా నువ్వు యాక్సెప్టెడ్ ఓకే, కానీ నువ్వు ఎప్పుడైతే అన్ని వదులుకొని తన లోపల ఉన్న అన్ని ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ అన్ని వదులుకొని నా తండ్రి ఇష్టమే నా ఇష్టం అని అన్నప్పుడు నువ్వెందుకు ఆలోచించొద్దు, నీ కూతురు ఇష్టమే నా ఇష్టం అని అంటే నీ ఇష్టాన్ని అంత గౌరవించిన తర్వాత నువ్వు ఆమెతో వెళ్ళి ఆమెతో మాట్లాడి సంకచించిన తర్వాత నువ్వు డిసిజన్ అంటూ తీసుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఆపోజిట్ వాల్యూ ఇచ్చే కొద్దీ మనం అట్లనే ఎవరైనా కానీ గాయస్, ఎనీ వన్ పీపుల్స్ తల్లి చాలా ఇంపార్టెంటే. కాకపోతే మనం వాళ్ళకు వాల్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు వాల్యూ ఇవ్వాలని చెప్పి నేను దీని గురించి మాట్లాడుతున్నా. మీరు కూడా ఎవరైనా మ్యారేజెస్ విషయాలు ఉంటే మీ డిసిజన్ అనేది మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి. భయపడకుండా అప్పుడే మీ లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ మంచి గురించి ఆలోచిస్తారు. కాకపోతే ఒక కూతురుగా నిన్ను కూడా అడిగినప్పుడు బాగుంటుందని నా ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి నేను చూసినా, ఆ అమ్మాయి బాధపడుతుంటే ఆ అమ్మాయి ఫీలింగ్స్ నాకు అర్థమైపోయినాయి. సో ఐ థింక్ నేను ఆ విషయాన్ని స్పందించి నాకు మాట్లాడాలనిపించింది. పెళ్లి విషయంలో ముఖ్యమైన జాగ్రత్త డైరెక్ట్ ఒకటే వన్ ఆఫ్ ది పాయింట్ ఉంటుంది. ఇంకొక లాస్ట్ ఆఫ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే, తాళి కట్టేటప్పుడు కూడా అమ్మాయిని నీకు ఇష్టమేనా అబ్బాయిని నీకు ఇష్టమేనా అని అడుగుతారు. సో ఆ ఇష్టాలు మీ ఇష్టాలు కలవాలి. కాబట్టి వాళ్ళ డిసిజన్ నా డిసిజన్ అనకుండా, అంటే వాళ్ళు ఒకవేళ మీకు చెప్పలేనప్పుడు మీరు కూడా వాళ్ళతో చెప్పి స్పందించడాన్ని నేను తెలియజేస్తున్న. జీవితాంతం మీరు బతకాల్సి ఉంటుంది కాబట్టి మీ జీవితం గురించి మీకు అనుభవం ఉండాలి. కాబట్టి మీ జీవితం విషయంలో మీరు జాగ్రత్త పడాలని నేను పర్టిక్యులర్గా నేను చెప్పగలుగుతున్నా. గైస్, థ్యాంక్ యూ గైస్. నా మాటలు ఎవరికైనా నచ్చినా ఒకవేళ నా మాటల గురించి ఇంకా ఏమైనా అనిపించినా, నేనేమైనా రాంగ్ మాట్లాడినా నన్ను క్షమించండి. బట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చుకుంటే యువర్ విష్ మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈ రోజు నుంచి అయితే మంచి విషయాల గురించి మాట్లాడాలి. ఏదైనా పాయింట్ ఆఫ్ వచ్చిందనుకో ఆ పాయింట్ గురించి మాట్లాడాలి అని నేనైతే థింక్ ఆఫ్ చేస్తున్నా. సో గైస్, థ్యాంక్ యూ. ఓకే.